చూడు ఇక పాలినామియల్స్. పాలినామియల్స్ అంటే పాలినామియల్స్ ఆర్ algebraic expressions that are built up from integers, constants, variables and algebraic operations. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉంటున్నాయి అంటాడు మనకు? దీంట్లో ఏమేమి ఉన్నాయి మనకు? ఇంటీజర్స్ ఉంటాయి, ఇంటీజర్స్, కాన్స్టెంట్స్, కాన్స్టెంట్స్, వేరియబుల్స్, వేరియబుల్స్, algebraic expressions, operations. ఇంటీజర్స్ అన్న కాన్స్టెంట్స్ అన్న ఒకటే కదా, దీంట్లో వాల్యూస్ తీసుకుంటాం, దీంట్లో కూడా నంబర్స్ తీసుకుంటాం. ఇంటీజర్స్ అన్నా కానీ కాన్స్టెంట్స్ అన్నా కానీ నంబర్స్ తీసుకుంటే దాన్ని మనం ఇంటీజర్స్ కాన్స్టెంట్స్ అంటాం. వేరియబుల్స్ అంటే ఎక్స్, వై, జెడ్, ఇలా ఏ, బి, సి, ఇలా ఇవన్నీ వేరియబుల్స్ అయిపోతాయి. ఇవన్నీ -1, -2, 3, 4, 2, 1 ఇలాంటి నంబర్స్ ఏమైనా తీసుకున్నాం అనుకో దాన్ని మనము కాన్స్టెంట్స్ అంటాం, ఇంటీజర్స్ అంటాము. అండ్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి? ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, ఇవన్నీ ఆపరేషన్స్. ఇవన్నీ ఆపరేషన్స్. సో ఇవన్నీ ఒకటే ప్లేస్ లో యూజ్ చేస్తే డివిజన్, అది పైన డాట్ కింద డాట్ రాసిన కదా, ఇది మీనింగ్ ఏంటిది? ఇట్లా దీని కింద పెట్టినా దాని కూడా అలానే పెట్టినా అది. అర్థమైందా? ఫస్ట్ హెడ్డింగ్ డెఫినేషన్స్ ఏం రాయాలి? పాలినామియల్స్ అని పెట్టి డైరెక్ట్గా ఇట్లా రాసుకో. పాలినామియల్స్ అంటే పాలినామియల్స్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఆర్ బిల్ట్ అప్, అంటే ఇవన్నీ యూజ్ చేసుకుంటూ ఒక ఎక్స్ప్రెషన్ని బిల్టప్ చేసుకుంటాం మనం. ఏమేమి? నెంబర్స్ కానీ, ఇట్లా మనకు వేరియబుల్స్ కానీ, లేదంటే సింబల్స్ కానీ, దాని ఆపరేషన్స్ అంటాం. ఇవన్నీ యూజ్ చేసుకుంటా ఒక ఎక్స్ప్రెషన్ని మనమే ఎక్స్ప్రెషన్ని బిల్డ్ చేస్తాం. దాన్నే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇప్పుడు సపోజ్ మనం జనరల్గా యూజ్ చేసే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇలా ఉంటుంది. అది ax² + bx + c = 0. ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ax³ + bx² + cx + d = 0. సో ఇలా ఉంటుంది. లేదంటే ఇంకా ఇలా ఉంటుంది ax + b = 0. సో ఇవన్నీ ఏంటిది? ఇవన్నీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్సే కదా. ఏబిసి ప్లేస్లో ఏం పెట్టుకుంటావు? ఏబిసి ప్లేసెస్ అంటే ఏంటిది? ఏ కానీ, బి కానీ, సి కానీ, ఏబిసిడి, ఏబి, ఇవన్నీ కాన్స్టెంట్స్ ఆర్ ఇంటీజర్స్ అవి. ఓకే. అండ్ ఎక్స్ అనేది ఏంటిది మనకు? వేరియబుల్. ఎక్స్ అనేది వేరియబుల్స్. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోయినాయి కదా. ఇది ఒక టైప్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఇది ఒక టైప్ ఆఫ్ ఆల్జీబ్రిక్. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవి. సో ఇవి దీంట్లో ప్లస్లు, మైనస్లు అన్నీ యాడ్ చేసుకుంటూ అన్నిటితోటి మనం యూజ్ చేసుకుంటూ ఒక ఎక్స్ప్రెషన్ని బిల్డప్ చేస్తే దాన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. అర్థమైందా? సో ఇది రాసుకున్న ఎగ్జాంపుల్స్ రాసుకో. రాస్తున్నావా? మీకు అట్లానే చెప్తున్నారా లేదా? మీ నోట్స్ ఉందా? ఒకసారి మీ నోట్స్ చేయండి ఒకసారి. తెలియా తీసుకురండి. ఏమేమి చెప్తున్నారు నాకు కూడా అర్థమవుతుంది కదా ఎలా చెప్తున్నారు. మీకు స్టార్ట్ అయిందా వర్ధన్ పార్లమెంట్స్? సెట్స్ స్టార్ట్ చేస్తారా? సెట్స్ మన లాస్ట్లో స్టార్ట్ అవుతుంది అనుకుంటాం. ఇది వాళ్ళకి లేవు సెట్స్, మీకు లేవు సెట్స్ కదా. ఒక చాప్టర్ ఉంటుంది సెట్స్ అని, సెట్స్ అండ్ రిలేషన్స్. అయిపోయిందా? రాయి ఫాస్ట్గా రాయి. I know that's correct.
రాసుకోగానే మళ్ళీ చెప్తా అవి. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ మీరు 9th లో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అని ఏదో ఒకటి నేర్చుకునే ఉంటారు. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ నేర్చుకున్నారా? డిగ్రీ ఆఫ్ పాలినామియల్ గురించి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ పెట్టుకోనిగా హెడింగ్ పెట్టుకోరా. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ మాటలు ఆపి ఫస్ట్ ఇక్కడ ఫోకస్ పెట్టు. The highest power of x in p of x. The highest power of x in p of x. Example, p of x is equal to ax square plus bx plus c. Important है fill in the blanks లో వస్తాయి. అంటే choose the correct answers లో వస్తాయి. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఇన్ p of x. ఇది p of x ఇది తీసుకున్నాను అనుకో. దీంట్లో హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది? హైయెస్ట్ పవర్. జనరల్గా దీన్ని ఎలా అజ్యూమ్ చేసుకుంటాం? అంటే నేను ఆల్రెడీ చెప్పిన ఎప్పుడో మళ్ళీ చెప్తున్నాను. ఈ నంబర్స్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్లో పోతూ ఉండాలి. ఎక్స్ పైన పవర్స్ ఉంటాయి కదా, అవి డిక్రీజింగ్ ఆర్డర్లో పోతూ ఉండాలి. అంటే దీన్ని ఎలా రాయించుకున్నాం? ax square plus bx power 1 plus cx power 0. అరే నాకు వేరియబుల్స్ కావాలి, ఎందుకంటే నాకు డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్ కావాలి కదా. సో డిగ్రీస్ నేను కావాలని నేను ఇక్కడ రాసుకుంటా. నీ ఇష్టం వచ్చినట్టు రాసుకోకూడదు. రాసుకోవచ్చు, మీ సార్ చెప్తే రాసుకోను కానీ నేను చెప్పింది మీరు ax స్క్వేర్ ప్లస్ bx పవర్ 1 ప్లస్ cx పవర్ 0 రాస్తున్నాను. అర్థమైందా? సో ఇక్కడ ఎక్స్ అనేది లేదు నాకు. సిఎక్స్ పవర్ కానీ సి కానీ ఏం లేదు, ఓన్లీ సి ఉంది. బట్ నేను ఇక్కడ ఎక్స్ పవర్ 0 రాసిన. ఎక్స్ పవర్ 0 వాల్యూ ఎంత? 0 అంట. అదే చెప్పింది కదా సార్. ఎక్స్ పవర్ 0 ఎంత? 1. సో కాబట్టి ఏమైంది? 1 ఇంటూ సి ఏమైతుంది? మళ్ళీ సినే వస్తుంది. 1 ఇంటూ సినే ఆన్సర్ వస్తుంది. సో ఎక్స్ పవర్ 1 ఉన్నా కానీ బిఎక్సే వస్తుంది. అర్థమైందా? సో ఇది ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ రాయాలి పవర్స్ ఎప్పుడైనా కానీ. అలా రాసుకుంటే మనకు కొన్నిసార్లు ప్రాబ్లమ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. అర్థమైందా? రాసుకోండి. ఏంటో ఇప్పుడు డిగ్రీ ఏంటిది? డిగ్రీ ఆఫ్ ఈ పాలినామియల్ ఏంటిది? డిగ్రీ ఆఫ్ ఈ పాలినామియల్ కి డిగ్రీ ఏంటిది? 2. సో దేర్ఫోర్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 2. Oh my god. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 2. అర్థమైందా? రాసుకోండి, రాసుకోండి. రాసుకున్నారా?
ఈక్వేషన్ రాది అన్నా నేను అలా చూసుకుంటాను మంచిగా ఇట్లా అద్భుతంగా మీటింగ్ తీసుకున్నాను క్లాస్ నేను అట్లాంటినే రాస్తున్నాను. ఇప్పుడు జీరోస్ ఆఫ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉంటాయి కదా మనకు. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉన్నాయా? ట్రైనామియల్, మోనోమియల్, బైనామియల్, పాలినామియల్. మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ జనరల్గా మనము చాలా టైప్స్ ఉంటాయి కానీ మనము ఓన్లీ 3 టైప్స్ యూజ్ చేస్తాం. 3 టైప్స్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటిది? లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ ఫస్ట్ ఏంటిది? లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏమి ఇస్తాం? ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అంటే దీన్ని మనము లీనియర్ ఈక్వేషన్ అంటాము. సో ఇదేంటిది? కొద్దిగా టైం అవుతుంది. రేపు తొందరగా ట్రై చేస్తాను. కాబట్టి 4 to 6 వరకు తీసుకొస్తాను. లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్స్ అంటే నీకు పవర్ 1 ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. పవర్ 1 ఉండాలి. ఒక డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఉన్నది కదా, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 1 ఉంటే దాన్ని మనము లీనియర్ ఈక్వేషన్స్ అంటాము. అర్థమైందా? హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 1 ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాము. అర్థమైందా కాలేదా? ఇది లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ టైప్ ఏంటిది? దీనికి ఇంకో ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోండి. 2x ప్లస్ 3 ఏదైనా మీ ఇష్టం రాసుకోండి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటిది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సెకండ్ టైప్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని కూడా అనొచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇక్కడ ఏముండాలి? నాకు పవర్ 2 ఉండాలి. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత ఉండాలి? 2. సో ఏం రాస్తున్నాను? ax² ప్లస్ bx ప్లస్ c. ఎగ్జాంపుల్ ఏమైనా రాయొచ్చు అంటే 2x² మైనస్ 3x ప్లస్ 4 ఇలా రాసుకోవచ్చు. సో నాకు పవర్ ఏముండాలి? డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 2 ఉంటే దాన్ని మనం ఏమంటున్నాము? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటున్నాము. నెక్స్ట్ ఏంటిది? క్యూబిక్ ఈక్వేషన్స్. నెక్స్ట్ ఏంటిది? థర్డ్ టైప్ వచ్చేసి క్యూబిక్ ఈక్వేషన్. క్యూబిక్ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉండాలి నీకు? ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈ ఫామ్ లో ఉండాలి. అంటే నీకు ఒక వాల్యూ క్యూబ్ ఉండాలి. సో ఎగ్జాంపుల్ రాసుకుంటే 3x³ ప్లస్ 2x ప్లస్ 2 రాసేయచ్చు. అర్థమైందా లేదా? సో ఇదేంటిది? లీనియర్ ఈక్వేషన్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 2. క్యూబిక్ ఈక్వేషన్ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 3 ఉండాలి. సో ఇవి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ రాసుకో. జనరల్గా క్వాడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ చూడండి, ఇంకో లాజిక్ చూడండి. లీనియర్ అంటే 1 మనకి, లీనియర్ అంటే 1. క్యూబిక్ అంటే 3. క్యూబ్ అంటే ఎంత? 3 కదా. మరి క్వాడ్ అంటే ఎంత? 4. మరి క్వాడ్ అంటే 4 కదా. మనం ఇక్కడ 2 అని ఎందుకు రాస్తున్నాం? 4 రాయాలి కదా. ఏం స్క్వేర్ అవుతుంది? 2 స్క్వేర్ కాదు. యాక్చువల్గా అదేంటంటే క్వాడ్రైట్ అంటే మీనింగ్ స్క్వేర్ అన్నట్ట. క్వాడ్రైట్ ఉంది కదా, a² ప్లస్ b² ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. రాసుకోండి సైలెంట్గా ముచ్చట్ల తర్వాత.
అయిపోయిందా? ఏమైనా డౌట్ అనిపించిందా ఇప్పుడు దాకా? పార్లమెంట్స్లో ఏం డౌట్స్ లేవు కదా, అంత క్లియర్ కదా. చిన్న చిన్న డెఫినేషన్స్ ఇవన్నీ మీకు వస్తే ఫిల్ ద బ్లాంక్స్లో కానీ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్లో కానీ వస్తాయి. ఏ తప్పు రాసిన? డి వాల్యూ. దేంట్లో డి వాల్యూ? ఏబిసి ఉన్నాయి. జీరో అయిపోయింది. డి జీరో కాదు, సిఎక్స్ వాల్యూ జీరో. ఇక్కడ బిఎక్స్ స్క్వేర్ వాల్యూ జీరో అయిపోయింది. నా ఇష్టం, నేను ఎట్లయినా రాసుకుంటా. అందుకే మీకు వస్తుందా రాదా అని నేను కావాలని పెట్టాను అక్కడ జీరో. సో ఈ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? ఇది మీకు వస్తుంది, క్వశ్చన్స్లో వస్తుంది ఇది. సో ఈక్వేషన్ నేను ఎలా రాయొచ్చు? దీనికి ఇలా రాస్తాను, 3x³ ప్లస్ 0x² ప్లస్ 2x ప్లస్ 2 ఇలా రాస్తాం దాన్ని. అర్థమైందా? ఇది. సో ఇక్కడ నేను ఏం చెప్పిన, నీకు పవర్స్ అనేది డిక్రీసింగ్ ఆర్డర్ రాయాలని చెప్పినా కదా. దీనికి ఒక వాల్యూ మిస్ చేసిన అంటే దాని మీనింగ్ ఏంటిది? అది జీరో అయిపోయింది అని. సేమ్ మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ఎగ్జామ్స్లో కానీ ఇప్పుడు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు అక్కడ వాల్యూ లేదంటే ఏంటిది? జీరో అయిపోయినట్టు మీనింగ్. సో మేము చేస్తాం ఇలా 0x² అని పెట్టుకోవాలి మనం, ఎందుకంటే మనం అడిషన్ సబ్ట్రాక్షన్ అని చేస్తాం కదా. అప్పుడు నీకు 0x² అని పెట్టుకుంటే ఆన్సర్స్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ డెఫినేషన్ రాసుకోండి, జీరోస్ ఆఫ్ పాలినామియల్. అయిపోయిందా? ఇది అయిపోయిందా? 0x². ఎందుకంటే నేను ఇక్కడ డైరెక్ట్ రాసిన కదా, దీన్ని నేను ఎలాబొరేట్ చేసిన అక్కడ. ఆన్సర్ 1 అని ఎట్లా చెప్తాను? సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత తెలుస్తుంది. 0 రాదు అక్కడ, జీరోనే. అది ఇక్కడ జీరోనే కదా ఉంది. జీరో ఇంటూ ఎనీథింగ్ నీకు జీరోనే వస్తుంది. ఇక్కడ ఏం వాల్యూ ఇయ్యలేదు అంటే మీనింగ్ ఏంటి? అక్కడ జీరో ఉండి ఉండొచ్చు అని మీనింగ్. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు రాసుకోండి, జీరోస్ ఆఫ్ పాలినామియల్. నెక్స్ట్ జీరోస్ ఆఫ్ పాలినామియల్. జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటిది? ఆన్సర్ జీరో రావాలి. ఏదైనా ఒక వాల్యూ లోపల సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ అనేది జీరో వచ్చిందానికి దాన్ని మనము జీరోస్ ఆఫ్ పాలినామియల్. సపోజ్ p(x) నేను ఏదైనా వాల్యూ తీసుకుంటే x ప్లస్లో ఏదో ఒక వాల్యూ తీసుకొని నేను సబ్స్టిట్యూట్ చేసిన అనుకో, నాకు ఆన్సర్ జీరో వచ్చింది అనుకో, దాన్ని మనము జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటాం. అర్థమైంది కదా? నీకు చిన్న డెఫినేషన్ రాసుకోండి, ఏముంటుంది? point where the polynomial becomes zero. Point where polynomial becomes zero. దాన్ని మనం ఏమంటున్నాము? జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? జీరో పాలినామియల్ అని కూడా ఒక టర్మ్ ఉంటుంది. ఏముంటుంది? జీరో పాలినామియల్. జీరో పాలినామియల్ అంటే ఏమైనా ఐడియా ఉందా? జీరో పాలినామియల్ అంటే పాలినామియల్ హ్యావింగ్ వాల్యూ జీరో. So polynomial having value 0 is known as zeros of polynomial example. Suppose
ఎగ్జాంపుల్ 3x square minus 2x minus 1. 3x square minus 2x minus 1 ఎగ్జాంపుల్ ఇచ్చాను ఓన్గా. ఇప్పుడు నువ్వు చూడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. దీన్ని ఏమనుకుంటున్నాను, p of x, let p of x is equal to 3x square minus 2x minus 1. ఈ x ప్లేస్తో నువ్వు ఏదైతే సబ్స్టిట్యూట్ చేస్తావో అది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నీకు 0 వచ్చింది అనుకో, దాన్ని మనం జీరోస్ ఆఫ్ 1 అంటాం. సపోజ్ నేను p of x ప్లేస్లో 1 తీసుకున్నాను అనుకో, p of x ప్లేస్లో 1 తీసుకుంటున్నా. ఇప్పుడు 1 కి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3 into 1 square minus 2 into 1 minus 1, that is equal to 3 into 1 square 3 అవుతుంది, minus 2 minus 1 minus 2 minus 1 minus 3, so 3 minus 3 is equal to 0. So ఏమైపోయింది నీకు, x is equal to 1, x is equal to 1 అనేది జీరోస్ ఆఫ్ పాలినామియల్ అయిపోయింది. ఏదైనా జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటే x is equal to 1 అనే వాల్యూ, ఈ వాల్యూ మీకు జీరోస్ ఆఫ్ పాలినామియల్. అర్థమైందా? ఈ వాల్యూ నీకు జీరోస్ ఆఫ్ పాలినామియల్ అవుతుంది. ఏ వాల్యూ అయితే నీకు జీరోని చేస్తుందో ఆ వాల్యూని మనము జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటాం. అర్థమైందా? రాసుకున్నావా? ఎందుకు నిద్రపోతున్నావు అట్లా? నెక్స్ట్ జీరో పాలినామియల్, ఇది జీరోస్ ఆఫ్ పాలినామియల్. ఇది నెక్స్ట్ అంటే జీరో పాలినామియల్. పాలినామియల్ జీరో అంట, జీరో పాలినామియల్. జీరో పాలినామియల్ అంటే ఏంటి? having a polynomial having a value 0. A polynomial having value 0. 0 అంటే దాన్ని జీరో పాలినామియల్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిది? సపోజ్ ax square plus bx ఇట్లా తీసుకుంటున్నాం కదా మనం. దీని ప్లేస్లో నేనేం సబ్స్టిట్యూట్ చేస్తున్నా? 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 0x square plus 0x, దీన్నే మనము జీరో పాలినామియల్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? జీరో పాలినామియల్ అంటాం. దీనికి ఇంకో డెఫినేషన్ కూడా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? కోఎఫిషియంట్స్ ఆఫ్ వేరియబుల్స్ 0 ఉందనుకో, దాన్ని జీరో పాలినామియల్ అని కూడా అంటాం. అయిపోయిందా? అయిందా? ఎందుకు సౌండ్ చేస్తున్నావురా? అర్థమైందా కాలేదా? నేనేం చెప్పట్లే, నేను చేసుకుంటూ పోతూనే ఉన్నా. అర్థమవుతుందా కావట్లేదా? ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకోవాల్సిన టర్మ్ ఏంటంటే కోఎఫిషియంట్స్. జనరల్గా నేను ఇది చాలా మంది వేరే వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేనైతే వేరే వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కో అంటే మీనింగ్ ఏంటిది? కో అంటే మీనింగ్ ఏంటిది? కలిసి మెలిసి ఉండేది. సో ఒక నెంబర్కి పక్కన ఉండేది, ఒక వేరియబుల్కి పక్కన ఉండేది. సో పక్క పక్కన ఉండేది అంటే కో అంటాము. కో పార్ట్నర్స్ అని అంటాం కదా. కో పార్ట్నర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటాం కదా. సేమ్ అలా వైఫ్ అండ్ హస్బెండ్ లెక్క కలిసి వచ్చేదాన్ని మనం ఏమంటాం అంటే కోఎఫిషియంట్స్ అంటాము. సో ఒకరికి కో ఒకరు ఉంటారు. ఇప్పుడు సపోజ్ వైఫ్కి కో పార్ట్నర్ ఎవరు? హస్బెండ్. హస్బెండ్కి కో పార్ట్నర్ ఎవరు? వైఫ్ అని అంటాం. అర్థమైందా? అర్థమైందా? అర్థమైందా కాలేదా?
సో దాన్ని మనం కోఎఫిషియెంట్స్ అంటాము. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను 2x² ప్లస్ 3x ప్లస్ 4 అంటున్నా. నేను ఇప్పుడు xకి కోఎఫిషియెంట్ అంటున్నా. xకి కోఎఫిషియెంట్ ఏంటిది? xకి కోఎఫిషియెంట్ 2 xకి కోఎఫిషియెంట్ ఏంటి? కోఎఫిషియెంట్ ఆఫ్ x అంటున్నావు. కోఎఫిషియెంట్ ఆఫ్ x ఎంత? 3. కోఎఫిషియెంట్ ఆఫ్ x ఎంత అవుతుంది? 3. అర్థమవుతుందా? సో దానికి డెఫినేషన్ రాసుకోండి. దెన్ న్యూమరికల్ పార్ట్, the numerical part of variable is called coefficient. సోదంతా ఎందుకంటే సోద వస్తేనే రా క్వశ్చన్స్ వస్తుంది. ఇది అయిపోయిందా? జీరో పాలినామియల్ ఇది కోఎఫిషియెంట్స్. అయిపోయిందా? ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ రాసుకోండి. ఇక ఫార్ములాస్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఎరేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా ఏంటిది? జీరో ఆఫ్ లీనియర్ పాలినామియల్. ఐడెంటిటీ అని పెట్టుకోవాలా ఫార్ములా పెట్టుకోవాలా? ఫార్ములానే పెట్టుకో, ఐడెంటిటీ అని పెట్టుకో. జీరో ఆఫ్ ఫార్ములానే పెట్టుకో. జీరో ఆఫ్ లీనియర్ పాలినామియల్. జీరో ఆఫ్ ద లీనియర్ పాలినామియల్. జీరో ఆఫ్ లీనియర్ పాలినామియల్ అంటే ax ప్లస్ b అనే కదా లీనియర్ పాలినామియల్ అంటే. ax ప్లస్ b అంటే అదే కదా చెప్పేది నేను. సో జీరో ఆఫ్ లీనియర్ పాలినామియల్. దాని జీరో ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఎలా రాస్తాము? మైనస్ b బై a. దీన్ని ఏమంటాము? మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x. కోఎఫిషియంట్ ఆఫ్ x. ఫస్ట్ ఇది రాసుకో. దాని కూడా వస్తుంది, అది కూడా వస్తుంది. ఆకు ఎందుకు అంత తొందర? ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ నుంచి పోవాలి కదా. లీనియర్ ఈక్వేషన్ తర్వాత క్వాడ్రాటిక్ తర్వాత క్యూబిక్ అంతా పోవాలి కదా. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్కి రాసుకో. జీరో ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ మైనస్ b బై a ఈజ్ ఈక్వల్ టు మైనస్ అనేది మైనస్ ఉంటాయి. b అనేది ఏంటి మనకు? కాన్స్టెంట్ టర్మ్ కదా. ఆల్ఫా బీటా గామా వస్తుంది. ఫస్ట్ ఇది రాసుకోను. మీ టెక్స్ట్ బుక్లో అలానే ఉందా? ఇది లీనియర్ ఈక్వేషన్కి ఇదే. ఇప్పుడు జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు అనుకో, అంటే మనకు సమ్ ఆఫ్ జీరోస్ అని ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని అంటారు. ఏమంటారు? సమ్ ఆఫ్ జీరోస్ అని ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని అడుగుతారు. ఏమని రాసుకుంటాండి? రాసుకున్న ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, zeros of quadratic polynomial ax square plus bx plus c, then alpha plus beta is equal to minus b by a.
alpha plus beta is equal to minus b by a. Alpha beta is equal to c by a. Alpha, nice. Alpha and beta are zeros of common. Sum of zeros is there minus b by a. Minus b by a and minus coefficient of x. Coefficient of x divided by coefficient of x square. Not so tiny. X square. Same అలానే ఇది constant term divided by coefficient of x square. ఇంకా 10 minutes ఉంది కానీ సో ఇప్పుడు ఏమంటున్నా ఆల్ఫా బీటా అనేది నాకు జీరోస్ అయింది ఇంతకు ముందుకి మనం x ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్లో ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేసినాం కదా -1 అని 1 అని ఏమైనా సబ్స్టిట్యూట్ చేసినాం కదా ఆ సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ని మనం ఆల్ఫా బీటా అంటున్నాము అర్థమవుతుందా మనం ఆ సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ని ఆల్ఫా బీటా అంటున్నాము సో ఇప్పుడు ఏమంటున్నాడు ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ వస్తుంది అండ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ వస్తుంది సో మైనస్ బి అనేది ఎక్కడ నుంచి వచ్చి కోఎఫిషియంట్ ఆఫ్ మైనస్ బి అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అండ్ ఇక్కడ ఏ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అలానే సి అనేది కాన్స్టెంట్ టర్మ్ ఏ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈ ఫార్ములాస్ వస్తేనే సెకండ్ చాప్టర్ అవుతుంది మనకి అయిపోయిందా అదే ఫస్ట్ అయిపోయిందా ఫస్ట్ అయిపోయిందా ఇంకో ఫార్ములా థర్డ్ ఫార్ములా దీంతో ఇక ఫార్ములాస్ లాస్ట్ ఇక ఫార్ములాస్ ఒకటే అయ్యేటట్టుంది కదా ఇంకా 10 minutes ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఇఫ్ ఆల్ఫా బీటా ఇవి రాసుకోవాలి లేకుంటే నీకు ఎట్లా గుర్తుంది ఏ అనేది ఏంటిది బి అనేది ఏంటి నీకు ఎట్లా గుర్తు పెట్టుకుంటావు నువ్వు ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ ఆర్ ద జీరోస్ ఆఫ్ క్యూబిక్ polynomial ax cube plus bx square plus cx plus d then అయిపోయిందా ఫస్ట్ లైన్ టు సెకండ్ లైన్ అయిపోయిందా then alpha plus beta plus gamma is equal to minus b by a అయినా ఇది సెకండ్ ఈ లైన్ అయిపోయిందా నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు సి బై ఏ ఆల్ఫా బీటా గామా ఇజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ అర్థమైందా అర్థమైందా లేదా ఆల్ఫా బీటా గామా గామా ఇగో ఇలా రాస్తాను దాన్ని గామా అని ఆర్ కానీ పైన తోకలేకపోతుంది అది ఆల్ఫా బీటా గామా ఇప్పుడు దీనికి ఏం రాస్తావు ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అనేది ఏంటి నాకు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సో కోఎఫిషియంట్ of x square by a అనేది ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ సో కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ నెక్స్ట్ c అనేది ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ x కోఎఫిషియంట్ ఆఫ్ x by a అనేది ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ సో కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ నెక్స్ట్ d అనేది ఏంటిది మైనస్ ABC and values రాయొచ్చు కాన్స్టెంట్ టర్మ్ బై ఏ అనేది ఏంటిది కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్
అర్థమైన 3 ఫార్ములాస్? ఈ 3 ఫార్ములాస్ వస్తే సెకండ్ చాప్టర్ ఖతం అయిపోతుంది. ఇలా ఇంకా చాప్టర్ ఏం స్టార్ట్ చేయండి నేను కానీ ఫార్ములాస్ డెఫినేషన్స్ తోటి అయిపోయింది. రేపు చాప్టర్ స్టార్ట్ చేస్తా. కొంచెం రేపు తొందరగా వస్తే తొందరగా అయిపోతుంది చాప్టర్. 5:30 రా నేను లేచి ఈడకొచ్చి పడుకోవడానికా? ఈడొచ్చి పడుకోవడానికా? ఇప్పుడు డెఫినేషన్స్ అన్నీ అర్థమైనాయి కదా? డెఫినేషన్స్ సింపుల్ టర్మ్స్ అవి. ఆ టర్మ్స్ అంటే మీకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్లో అడుగుతారు వాళ్ళు. ఇక ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పి కూడా అలా ఒక్కసారి రాయమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ x కి అట్లా రాసుకోవాలా? రాసినా కదా. అట్లా కాకుండా నార్మల్ అన్నిటికీ ఒకటే వాల్యూ కదా? అన్నిటికీ ఒకటే వాల్యూ? అన్నిటికీ ఒకటే వాల్యూ ఎందుకు ఉంటుంది? ఇక్కడ రాసినా కదా. బి అంటే వాల్యూ ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. ఏ అంటే ఏంటిది? కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్. సి అంటే ఏంటిది? కోఎఫిషియంట్ ఆఫ్ x. ఒకటి ఉంటుంది, క్వాడ్రాటిక్ లో కూడా ఒకటి ఉంటుందా వాల్యూస్? ఏంటి? x b a b ఈ BACAవా అవి ఒకటే ఎత్తుకుంటాయి. దాంట్లో వేరే కదా. అందుకనే కదా నేను సైడ్కి ఇవన్నీ రాసింది. రాసుకోమని చెప్పింది కూడా దానికోసమే.